మరొక బ్రేక్ఫాస్ట్తో మీ ముందుకు వచ్చేసాను. నేను బ్రేక్ఫాస్ట్ స్పెషల్ రాగిని. ఈరోజు నేను కొంచెం డిఫరెంట్ స్టైల్లో మనం రెగ్యులర్గా పూరి ఎలా చేసుకుంటామో అలా బటూరా మరియు చోలే. ఇప్పుడు మార్కెట్లో చాలా ఎక్కువగా మీకు గ్రీన్ పీస్ దొరుకుతున్నాయి కదా. సో మరి గ్రీన్ పీస్ యూస్ చేసి మనం కొంచెం డిఫరెంట్గా చోలే బటూరే కాదు, గ్రీన్ పీస్ బటూరా. అది కూడా ఈ బటూరా చేయటం కోసం మనం ఈరోజు గోబీ యూస్ చేస్తాం. గోబీ మటర్ చక్కటి కాంబినేషన్ కదా, అందుకనే ఎప్పుడు గోబీ మటర్ తీసుకొచ్చేసి మనము కూర చేస్తూ ఉంటాము. సో మరి ఈరోజు కొంచెం డిఫరెంట్ స్టైల్లో మీకోసం మరి స్టార్ట్ చేద్దామా మన రెసిపీ. గోబీ పువ్వుని ఫస్ట్గా బాయిల్ చేస్తాం, కొంచెం సాఫ్ట్గా, మరీ సాఫ్ట్గా కాదు, కాస్త సాఫ్ట్గా అయ్యేంత వరకు ఫస్ట్ నేను ఇది బాయిల్ చేస్తాను. సో ఇందులో కొంచెం సాల్ట్, అలాగే ఈ గోబీ పువ్వు ఏదైతే పువ్వుగా ఉంటే మీరు పెద్ద పువ్వుని తీసుకొని కూడా మీరు డైరెక్ట్గా పువ్వుని అలా వేసుకుని కాస్త ఉడికిన తర్వాత గ్రేట్ చేయండి. లేదంటే జార్లో వేసుకుని కూడా మీరు కొంచెం ఫైన్ పేస్ట్ అయ్యేంత వరకు గ్రైండ్ చేసుకోవచ్చు. సో ఫస్ట్గా నేను ఈ గోబీని బాయిల్ చేసుకుంటాను. మరి ముందుగా మనం ఈ గోబీని బాయిల్ చేసుకుందాము. ఈ గోబీ పువ్వు బాయిల్ చేయడానికి ఒక 3 to 4 minutes పడుతుంది. సో మరి ఇది బాయిల్ అయిపోయినాక మొత్తం వాటర్ తీసేసేయాలి, వాటర్ కంటెంట్ ఉండొద్దు. మన గోబీ పువ్వు ఉడికే లోపల మనం ఇంకో పని చేసుకోవచ్చు, చెప్పాను కదా. మరి చోలే టైప్లో ఈరోజు మనము గ్రీన్ పీస్తో మనం ఈ కర్రీ చేయబోతున్నాము. సో ఇక్కడ నేను ఇంకొక ప్యాన్ రెడీగా పెట్టుకున్నాను. ఈ ప్యాన్ని ఇక్కడ పెట్టేసి ఈ గోబీ పువ్వు ఇంకొక 2 minutes పడుతుంది బాయిల్ అవ్వటానికి. నేను పక్కన బాయిల్ చేసుకుంటాను. ఇక్కడ మనం కర్రీ స్టార్ట్ చేసేద్దాం. లైట్గా పచ్చిమిరపకాయలు, అలాగే ఉల్లిపాయ. ఈ పచ్చిమిరపకాయని కూడా నేను కొంచెం కాట్ పెట్టుకుంటున్నాను. సో పచ్చిమిరపకాయ ఇలా కాట్ పెట్టడం వల్ల మనకి కూర అయిపోయిన తర్వాత ఈ తినటానికి చాలా టేస్టీగా ఉంటాయి. సో పచ్చిమిరపకాయ వేసేసాను, అలాగే ఉల్లిపాయ, సన్నగా తరిగిన ఉల్లిపాయలు. ఇప్పుడు ఒక్కసారి మిక్స్. ఇందులో కాస్త సాల్ట్. మనం ఈ ఉల్లిపాయని కొంచెం పచ్చివాసన అలాగే కాస్త బ్రౌన్ అయ్యేంత వరకు మనము కుక్ చేసుకుందాము. మరి చూడండి, ఇక్కడ మన ఉల్లిపాయలు కాస్త కలర్ వచ్చేస్తున్నాయి. మరి ఇందులో మీరు కావాలంటే ఫ్రెష్గా అల్లం కూడా సన్నగా తరిగి వేసుకోవచ్చు, అలాగే వెల్లుల్లిపాయలు కూడా సన్నగా తరిగి వేసుకోవచ్చు. సో నేను అల్లం వేసుకోవట్లేదు, వెల్లుల్లిపాయలు వేసుకుంటున్నాను. ఈ ఆయిల్లోనే సన్నగా తరిగేసేయండి, అప్పుడు మనకి తగలకుండా ఉంటుంది. చక్కగా టేస్ట్ కోసం సన్నగా తరిగేసాను, ఇందులో వేసేసాను. మరి అలాగే ఇందులో ఇప్పుడు మనం టమాటో ప్యూరీ అంటే ఏం లేదండి, మన దగ్గర టమాటా ఉంటే కాస్త బాయిల్ చేసేసి మీరు ఆ టమాటాలన్నీ పొట్టు తీసి గ్రైండ్ చేసుకోండి. లేదంటే మామూలుగా రెగ్యులర్ టమాటాలను కూడా మీరు గ్రైండర్లో వేసుకొని చేసుకోవచ్చు. సో ఈ టమాటో ప్యూరీని వేసేసాను. ఇప్పుడు ఈ టమాటో ప్యూరీని పచ్చి వాసన పోయేంత వరకు మనం కుక్ చేసుకుందాం. ఒక 2 minutes వరకు కుక్ చేసుకుందాం. అంతలోపల ఇక్కడ మన ఏవైతే మన గోబీ పువ్వు ఉందో ఈ గోబీ పువ్వు కూడా ఉడికిపోయినట్టే, చూడండి ఉడికిపోయింది. ఇలాగే మనము ఒక స్ట్రైనర్లో కానివ్వండి, లేదంటే ఒక ప్లేట్లో కానివ్వండి, మొత్తం వాటర్ పోయేంత వరకు. మరి చూడండి, మన టమాటో ప్యూరీ చక్కగా దగ్గరికి వచ్చేస్తుంది. ఇందులో మీరు కావాలంటే పసుపు వేసుకోవచ్చు, కానీ నేను వేసుకోలేదు ఈరోజు. ఇప్పుడు మనం ఇందులో ఈ గ్రీన్ పీస్ వేసుకుందాం. ఎక్కువగా కావాల్సినంత కారం, మీకు కొంచెం స్పైసీగా కావాలి అంటే స్పైసీగా ఉండటానికి కారము, కాస్త ధనియాల పొడి, అలాగే ఇందులో మన చోలే మసాలా లేదా చనా మసాలా ఏదన్నా వేసుకోవచ్చు. చోలే కానివ్వండి, చనా కానివ్వండి. అలాగే ఇందులో మనం వాటర్ వేసుకుందాం. వేసుకుని ఫ్లేమ్ పెంచుకుందాం. ఇప్పుడు మన బఠానీ చక్కగా కొంచెం ఉడికేంత వరకు ఉడికించుకుందాము. ఇది ఎక్కువ టైం ఏం పట్టదు, ఎందుకంటే ఇవి ఫ్రెష్ బఠానీలు. మీరు కావాలంటే ఈ ఫ్రెష్ బఠానీని లైట్గా వాటర్లో, వేడి నీళ్ళలో ఉడికించుకొని కూడా మీరు వాడుకోవచ్చు. మూత పెట్టేసి అన్నీ వేసేసాను. ఒక్కసారి సాల్ట్ చెక్ చేసుకుందాం. మసాలా, సాల్ట్ అన్నీ చెక్ చేసుకోవచ్చు.